ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. చేయడానికి వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. చీమకి కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని కుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకి అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కానీ చీమ కానీ బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పే మాటలు గౌరవ. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీప్ మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలేయా లేడీస్ మీద నీకు. పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డిమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. సార్, అది కాదు. ఈ విషయం ప్రిన్సిపల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేసావు. బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలో బాడీలు వేసుకో సార్. సైలెన్స్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడే ఎక్కడో. ఎక్స్క్యూజ్ మీ. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు. ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు, ఇదిగో ఇదిగో చీమ. ఇప్పుడేనా నమ్ముతారా సార్? చీమ 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 సార్. సార్ 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 సార్, ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్, చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ. ఇదిగో. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షటప్. ఇందా కనపడని చీమ ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చీమను నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గ, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు. ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి, అది కాదు. సరే, డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చీమ వేస్తాను. తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చీమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడిదెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నువ్వు రారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ. అరే ఏంటి సెటిల్ అయిపోయావు? త్వరగా లే, ఎవరన్నా చూస్తారు. ఇలాంటి సీన్లు ఎంత ఎక్కువైనా బాగుంటాయి. కమన్ కమన్, మీరు ఓకే కదా? రండి రండి, ఇలా కూర్చోండి. ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలిందా? అరే అమ్మో, బ్లడ్. అయ్యయ్యో, బ్లడ్. సారీ అండి. తప్పండి 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 తప్పండి. నా వాచ్ స్ట్రాప్ గిరిగిపోయినట్టుంది. రొమాంటిక్ సీన్ చాలా బాగుందిరా. వెంకటేష్ శ్రీదేవి లాగా. ఎరా బుద్ధుందా అసలు నీకు? ఇది కాలేజ్ అనుకున్నావా, నెక్లెస్ రోడ్ అనుకున్నావా? అసలు ఏం జరిగిందంటే సార్, మేము సైకిల్స్ మీద వస్తుంటే మధ్యలో కుక్క. అప్పుడు చీమ, ఇప్పుడు కుక్క. జంతువులతో చాలా టచ్ ఉందిరా నీకు. కట్టు కథలు చెప్పకో, యూస్లెస్. అది కాదు సార్, నా మాట వినండి. పాపం స్వప్న గారికి గాయమే, బ్లడ్ కూడా వచ్చింది సార్. చూడండి సార్. గోరు గీసుకుందా? కాదు సార్, నా చేతి వాచ్ స్ట్రాప్ గీరుకుంది సార్. వాచి చాలా బాగుందిరా. గోల్డ్ చైన్ ఎక్కడ కొన్నావు? వేధవా వేధవా అని. ఇదిగో సార్ వాచ్. సర్లేవా, నీకు అడ్డొచ్చిన ఆ కుక్క ఎక్కడా? కుక్కలు అడ్డొచ్చి పడగొడతాయి గానీ తర్వాత ఏం జరుగుతుందో నన్ను వెయిట్ చేయవు కదండి. ఒట్టు సార్, మీరు కుక్క. ఇప్పుడు నన్ను కుక్క అన్నాడని నీ అభిప్రాయమా? అలా అనలేదని మీ అభిప్రాయమా? అది కాదు సార్, మీరు కుక్క ఒకేసారి వచ్చుంటే మీరు కూడా కళ్ళారా చూసుండేవారన్న మీనింగ్ సార్. మిస్టర్ ఆదిత్య, ఐఎమ్ ఏ ప్రిన్సిపాల్, పైగా ప్రాక్టికల్ మ్యాన్. నువ్వు చెప్పేది స్టోరీయా, ఫిక్షనా, ప్రాక్టికలా అనేది తేల్చుకునేదాకా మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. మన ఇద్దరిని గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడేంటి?
ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ ఆ, రెడీ అండి. ఓకే. వాకిట్లో ఉన్నాయి. అగా ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఆ, ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు, అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మామ మామూలు దోమలు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి, ప్రయోగాలు చేయాలి, పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను, రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండ్ రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ అలాగే. వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క? లేదనే గానీ డౌట్. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. అబ్బా, త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు, పట్ట పగల పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే. నీ సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. ఎత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి డక్కలేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. అవతలకి. అవతలకే. ఏయ్, పద, గోడ కుర్చీ వెద్దు కానీ. ఆ ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చేయటం నలుగురిలో నామోషంగా ఉంటుందేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. నోరు మూసుకు పద. గోడ కుర్చేస్తా. పద. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు నా వెనకలేరా. అలాగే తొందరగా రా. అలాగే అలాగే దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? అమ్మ, పెద్దపులే. కాదు, మా అమ్మమ్మ. దాక్కో. సరే. త్వరగా. అయ్యో, ఇక్కడ కాదు, వేరే చోటు దాక్కో. వెళ్ళు. ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మమ్మ, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పిదావడే? ఎందుకు పాకుతున్నా? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. లేచి త్వరగా విప్ప. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు, టీవీని. వీడే మెకానికే. ముందు వాడి ఆ టీవీ సావను. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలే అమ్మా. ఏయ్, ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట. వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు. నువ్వు రారా తమ్ముడు. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. తీగ దొరికింది. ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు.
డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ దొంగ, రండి రండి లక్ష్మీకాంతం గారు రండి. దొంగ దొంగ రండి. అబ్బో, ఈ దుప్పట్లో ఉన్నాడు. మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. ఇది మా చంటిగాడి గొంతులా ఉంది. చంటి ఎక్కడున్నారా? నీకు ఇదేం పోయే కాలం రా. అది కాదక్క మరే. నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు వంద ఉங்க బ్రదరా? అవునమ్మా. என்னங்க இங்க வாங்க. ఏమిటి బాబు ఏమంటోంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అమ్మో అబద్ధం, పచ్చబద్ధం. నేను చూడలా. ఒట్టక్క నీ మీద ఒట్టు. నీ మొహం మండ. ఈ పాడుపుతో నీకెప్పుడు నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడ తప్పు కదా. తప్పే. నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావన్నమాట. ఇంటా వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళైతే అయిపోయింది అయిపోయింది. వార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే పద. ఇంట్లో కదా. పదరా. నీ పని ఏమండి? రండి రండి. నా సుందరి ఇద్దరు కలిసి వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఏంటి ఎనీ స్పెషల్? నేను వచ్చింది కావేరి గారి గురించండి. కొంచెం ఆవిడ పిలుస్తారా? కుదరదండి. ఇప్పుడు ఆవిడ కలవడం చాలా కష్టం, దాదాపు ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఎందువల్ల తెలుసుకోవచ్చు? ఎందుకంటే కావేరి పూజలో ఉంది. పూజలో ఉండగా దేవుడే వచ్చి కావేరి గారు అన్న కాస్త ఆగవయ్య బాబు అంటుంది. అమ్మమ్మ, కావేరి గారు పూజలో ఉన్నారంట. ఏం చేయమంటావు? అలాగా అయితే నేను వస్తున్నాను. ప్రసాదం తీసుకుంటాను. కావేరి కావేరి పూజలో ఉందండి. పూజ అంటూ అంత కంగారు దేనికయ్యా? ఏం పర్వాలేదు, మేము ఉంటాం. అది కాదండి, పూజ అయ్యేసరికి బాగా ఆలస్యం అవుతుంది. తీర్థ ప్రసాదాలు తర్వాత పంపిస్తానని ఇప్పుడే చెప్పింది. అందుకని. అలాగా ఏమ్మా, బాగా టైం పడుతుందా? అబ్బే, పూజ అయిపోవచ్చు. ఎన్నంగ ఇప్పుడు వందు తీర్థ ప్రసాదం తీసుకొని పోంగు. అదేమిటయ్యా అలా అయిపోయావు? అమ్మాయి పిలుస్తోంది, వినబడిందా? ఎన్నంగ నే మడిలో ఉన్నా, வெளியே రాకూడదు. ఈ ప్లేట్ ఎడుతుకిட்டு వారికి ఇవ్వండి. అలాగే. ఎన్నంగ అంద రెండు పొన్నుంగళ లోపలికి రమ్మనండి. సామి కుంకుమ కుడుకురే. వెళ్ళండి. అదేమిటి నాకు ప్రసాదం పెట్టు. ఏంటా కంగారు? ముందు తీర్థం ఇవ్వు. మడి దూరం తప్పమ్మా, అలా నవ్వకూడదు. లెంపలేసుకోండి. అమ్మా కావేరి, మా పిల్లలకు కూడా కాస్త మంచి బుద్ధులు నేర్పమ్మా. అలాగే పాటి గారు, మీరు చెప్పాలా? నా తల్లే వస్తానయ్యా. మంచిదండి. అంటే ఎక్కడ చచ్చావురా? అయ్య బాబు అక్కాయ్. అక్కడ మరి ఇక్కడ. అమ్మో కావేరి, ఎందుకు వచ్చింది గొడవ? ఇక్కడ కావేరి సరే, స్వప్న. హలో, హౌ ఆర్ యు? అవ్వరు సరే, నువ్వేంటి బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నావు? ప్లంబర్ ని కదా, రిపేర్ చేసి వస్తున్నా. బాయ్. బాత్రూమ్ లోకి వెళ్ళింది కావేరి, బయటికి వచ్చింది ప్లంబరు. చెప్తా. మనకి డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు.